పాత నిబంధనలో లేనిది కొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే కృప. అక్కడ పశ్చాత్తాపడడానికి అవకాశం లేదు, ఇక్కడ పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంది. అక్కడ దేవుని రక్తం లేదు, ఇక్కడ యేసయ్య రక్తం మనకు అవకాశం ఉంది. అందుకే బల్లలో చేయి వేయాలి. ఎవరెవరు బాప్తీసం తీసుకోలేదు చేయలేపండి. మీకు ఈ బ్యాడ్ న్యూస్, మీ పాపములు, మీ అబద్ధములు, మీ బలహీనతలు కడుక్కునే అవకాశానికి మీరు దూరంగా ఉన్నారు. బాప్తీసం తీసుకోగలిగితే ఇక్కడ గుడ్ న్యూస్, నువ్వు చేసిన ప్రతి పాపం ఒప్పుకోవడానికి భయం పుట్టించేది ఇది, నిన్ను సరిదిద్దేది ఇది, రాకడలో సిగ్గుపడకుండా నిన్ను బహుమానాలు తీసుకునేటట్టుగా సిద్ధపరిచేది ఇది. ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారనుకో, బూ అని బూర ఊదేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు తెలీదు. కాబట్టి మనము ఆలస్యము చేయవలదు. వెంటనే క్రీస్తు రక్తముతో మన పాపములు కడిగాడని నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు నా కోసమే చనిపోయాడు అని నమ్మేవాళ్ళు, యేసయ్య సమాధిని గెలిచి పైకి వెళ్ళిపోయాడు అని నమ్మేవాళ్ళు, రెండవసారి మళ్ళా వస్తాడు అని నమ్మేవాళ్ళు తక్షణమే మీరు బాప్తీసం తీసుకోండి. పాప క్షమాపణ పొందిన నిశ్చయత, గ్యారంటీ మైండ్ నీకు లేకపోతే ఎప్పుడే ప్రభువును మోకరించి అడుగు, ప్రభా బాప్తీసం తీసుకుంటాను, నా పాపములు క్షమించిన నిశ్చయత, గ్యారంటీ మైండ్ నాకీ ప్రవ్వా అని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు.